న్యూ టీవీ మూవీ అప్డేట్స్. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ హీరో సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో జాతరే. అలాంటిది ఓ హాలీవుడ్ సినిమాకు మహేష్ డబ్బింగ్ చెప్పారంటే ఇక మామూలుగా ఉంటుందా? ముఫాసా ది లయన్ కింగ్ ఈ హాలీవుడ్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వటంతో ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. ది లయన్ కింగ్ సినిమాలో నాని, జగపతి బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ముఫాసాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున క్రేజ్ సంపాదించుకుంది ఈ చిత్రం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో మేనియా మొదలైంది. గేర్ మార్చిన చిత్ర బృందం ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో డిసెంబర్ 29న భారతదేశంలోనే అతి పెద్దదైన రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు చిత్ర బృందం. ఇది ఎక్కడో కాదు, విజయవాడ బృందావన్ కాలనీలో వజ్రా గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలవంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మేరకు గేమ్ చేంజర్ మేకర్స్ అనౌన్స్ చేశారు. అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనుష్క చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దర్శకుడు క్రిష్ జాగలముడి ఈసారి తన పందాకు భిన్నంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఘాటి సినిమాలో అనుష్కతో మునుపెన్నడూ చూడని విధంగా వైలెన్స్ చేయించనున్నాడు క్రిష్. అయితే ఈ సినిమాలో అనుష్క డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్ గా ఎలా ఎదుగుతుంది, ఆమెకు ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది మనం సినిమాలో చూడాల్సిందే. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. దాదాపు 3 సంవత్సరాలు నిర్మాణం జరగబోతున్న ఈ సినిమా ఒక భాగంగా వస్తుందా లేదా 2 భాగాలుగా వస్తుందా అనే విషయంలో ఇంకా రాజమౌళి స్పష్టతనివ్వలేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి సంయుక్తంగా 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. రానున్న కాలంలో బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు అంటున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అసలు ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2 ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లో 3 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో వచ్చి మరీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఈ క్రిస్మస్ కానుకగా మరో 18 నిమిషాలు అదనంగా జోడించి మేకర్స్ సినిమాని థియేటర్లో అప్డేట్ చేస్తున్నారట. ఇది కూడా 3D వర్షన్ లో అన్నట్టు టాక్.